ఫ్రెండ్స్ నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మన దగ్గర వచ్చేసి ఏసూస్ నుంచి ఏసూస్ గేమింగ్ V16 అయితే ఉందన్నమాట. ఒకవేళ మీరు 80,000 రూపాయల్లో ఒక మంచి గేమింగ్ ల్యాప్టాప్ గురించి చూస్తుంటే మాత్రం ఒకసారి ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది మనకి వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ 83,990 రూపాయలు అనమాట. బట్ రైట్ నేను వీడియో చేసే టైంకి 79,990 రూపాయలకు ఉంది. సో ప్రైస్ అనేది కొద్ది రోజుల తర్వాత ఇంకా తగ్గొచ్చేమో. సో దట్ యాజ్ ఆఫ్ నో నేను పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్తాను. ఆ తర్వాతకి మీరు ఆ పర్ఫార్మెన్స్కి మీరు ఎంత ప్రైస్ పెట్టవచ్చు అనేది అది తగ్గినప్పుడు పెరిగినప్పుడు దాన్ని బట్టి మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు. అండ్ ఫస్ట్లీ మీకు బాక్స్ అయితే ఇలా ఉంటుంది. బాక్స్ లోపల వచ్చేసి మనకి 150 వాట్ అడాప్టర్ ఒకటి అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు మనకి ఒక పవర్ కార్డ్ చూడడానికి ఉంటుంది. అండ్ ఇక ఫైనల్గా ల్యాప్టాప్ అయితే ఇది ఉంటుంది అనమాట. నా దగ్గర వచ్చేసి ఏమంటారు బ్లాక్ కలర్ వేరియంట్ అనమాట. వీళ్ళు వచ్చేసి ఏమంటారు బ్లర్డ్ గ్రీన్ ఏదో ఒక పేరైతే పెట్టారు. సో చూడడానికి అయితే ల్యాప్టాప్ అయితే చాలా మినిమల్గా ఉంటుంది. ఎక్కడ కూడా మీకు ఇది గేమింగ్ ల్యాప్టాప్ లుక్ అయితే ఉంటుంది. ఒక హైబ్రిడ్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. కొంచెం స్లిమ్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఒక స్టూడెంట్ ల్యాప్టాప్ లుక్స్ మెయింటైన్ చేస్తూ విత్ గ్రాఫిక్ కార్డ్ గేమింగ్ ఇట్లాంటివి చేసుకోవడానికి వచ్చిన ల్యాప్టాప్ అనమాట. ఒక హైబ్రిడ్ టైప్ చూడడానికి అయితే బాగానే ఉంటుంది. నార్మల్ వివో బుక్ లాగానే మీకు లుక్ చూడడానికి అయితే ఉంటుంది. వెంటిలేషన్ విషయానికి వస్తే మాత్రం బాటమ్ ఎయిర్ ఇంటేక్ ఉంటుంది. చాలా చిన్నగా ఉంటుంది వెంట్ అనేది. ఎగ్జాస్ట్ వచ్చేసి మీకు సేమ్ హింజ్ దగ్గర అయితే ఉంటుంది అనమాట. బెజల్స్ విషయానికి వస్తే మాత్రం చాలా స్లిమ్గా ఉన్నాయి. మీకు గేమింగ్ ల్యాప్టాప్కి చాలా అంటే చాలా సైడ్స్కి అయితే వెరీ స్లిమ్ అని చెప్పుకోవచ్చు. టాప్లో బాటంలో లిటిల్ బిట్ అయితే ఉంటుంది. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం టోటల్ ప్లాస్టిక్ బిల్డ్తో వస్తుందన్నమాట. సో వీళ్ళు కొంచెం కాంప్రమైజ్ అనేది ఇక్కడైతే చేశారు. అండ్ హింజ్ విషయానికి వస్తే మాత్రం 180 degrees హింజ్ అయితే వస్తుంది. మీరు చూడొచ్చు 180 degrees వరకు అయితే వస్తుందన్నమాట. సో ఇది ఒక మంచి విషయం. అండ్ ఇక హింజ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం పర్లేదు. మీరు సింగిల్ ఫింగర్తో హ్యాండిల్ అయితే చేయొచ్చు ఆరామ్సే. సింగిల్ ఫింగర్తో లిఫ్ట్ అప్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ హింజ్ క్వాలిటీ కూడా పర్లేదు, నాకు ఇనీషియల్గా బాగానే ఉందని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఆ తర్వాతకి ఫ్లెక్స్ విషయానికి వస్తే మాత్రం బాడీ ఫ్లెక్స్ అయితే చూడడానికి ఉంది. ఐ మీన్ స్క్రీన్ ఫ్లెక్స్. అండ్ ఆ తర్వాతకి కీబోర్డ్ దగ్గర కూడా లిటిల్ బిట్ అయితే చూడడానికి ఉంటుంది. ఇక్కడ బాడీది అయితే ఏం లేదు, టాప్ లిడ్ అయితే కొంచెం అయితే ఉంది. సో ఇట్స్ ఓకే. ఏదైతే మనకి ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ వస్తుందో దాంట్లో అయితే ఇది క్వైట్ కామన్ అని చెప్పుకోవచ్చు. అండ్ వెయిట్ విషయానికి వస్తే మాత్రం అఫ్కోర్స్ గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి 1.95 kgs అయితే మీకు వెయిట్ అయితే ఉంటుంది, విచ్ ఈజ్ ఆల్సో ఫైన్ ఎనఫ్. నన్ను అడిగితే పర్లేదు గేమింగ్ ల్యాప్టాప్కి. ఇక ఫిజికల్ ఓవర్ విషయానికి వస్తే మాత్రం లెఫ్ట్ సైడ్ మనం చూడొచ్చు జస్ట్ ఒక USB పోర్ట్ అయితే చూడడానికి ఉంది. USB 3.2 Gen 1 పోర్ట్ అనమాట, టైప్ ఏ పోర్ట్. అండ్ లెఫ్ట్ సైడ్ విషయానికి వస్తే మాత్రం DCN ఉంటుంది. అండ్ ఆ తర్వాతకి HDMI పోర్ట్ అయితే ఉంటుంది, HDMI 2.1. అండ్ దాంతోపాటు మీకు ఒకటి USB 3.2 Gen 1 టైప్ ఏ పోర్ట్ ఉంటుంది, ఇంకోటి USB 3.2 Gen 1 టైప్ సి పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది అనమాట, హెడ్ ఫోన్ కాంబో జాక్. దట్స్ ఇట్. ఇక మనకి ఫిజికల్ ఓవర్ విషయానికి వస్తే అండ్ ఇక మెయిన్గా ట్రాక్ ప్యాడ్. నేను ఇప్పటివరకు టెస్ట్ చేసిన ల్యాప్టాప్లో ఇంత బిగ్గర్ ట్రాక్ ప్యాడ్ అయితే చూడలేదు. వెరీ బిగ్ ఎనఫ్, చాలా అంటే చాలా బిగ్గర్ సైజ్ అనమాట. బికాజ్ ఆఫ్ 16 inches ల్యాప్టాప్ కాబట్టి కీబోర్డ్ పైనాక మిగిలిన స్పేస్ అంతా కూడా వీళ్ళు ఇక్కడైతే యూటిలైజ్ చేశారు. బిగ్గర్ ట్రాక్ ప్యాడ్ ఎక్సలెంట్గా ఉంది, ప్రెసైజ్గా ఉంది. అండ్ మీకు విండో జెస్చర్స్ ఇవన్నీ కూడా ఆరామ్సే చాలా బెటర్గా అయితే పనిచేస్తున్నాయి, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ కీబోర్డ్ విషయానికి వస్తే మాత్రం ఫుల్ సైజ్ బ్యాక్లైట్ కీబోర్డ్తో వస్తుంది. ఏదైతే బ్యాక్లైట్ ఉందో బ్యాక్లైట్ అనేది మనకి ఒక లైట్ బ్లూ కలర్లో వస్తుంది. అది కొంచెం యూనిక్నెస్ అయితే తీసుకొస్తుంది ల్యాప్టాప్కి. యూజువల్గా రెడ్ ఇట్లాంటివి తీసుకొస్తారు, బట్ ఇది కొంచెం యూనిక్గా అయితే ఉందన్నమాట. సో మంచి సాఫ్ట్ లుకింగ్ అయితే ఉంది. రిమైనింగ్ మల్టీమీడియా బటన్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఏదైతే మనకి WASD బటన్స్ ఉంటాయో గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి కొంచెం వాటికి ట్రాన్స్పరెంట్ డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ యారో మార్క్స్ కూడా ట్రాన్స్పరెంట్ డిజైన్ ఇచ్చారు. కీ ఫీడ్బ్యాక్ కానీ టైప్ చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ కానీ బాగానే ఉంది. నాకు ఎక్కడ ఇష్యూ అయితే నేను ఇన్ఫ్యాక్ట్ నోటీస్ అయితే చేయలేదు. అండ్ డెడికేటెడ్ నంప్యాడ్ వస్తుంది కాబట్టి ఒకవేళ మీరు నంప్యాడ్ లవర్ అయితే మీకు చాలా యూస్ఫుల్ అయితే అవ్వచ్చు. అండ్ ఇక మెయిన్ థింగ్ డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం మనకి ఇది 16 inches ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. 300 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. బ్రైట్ ఎనఫ్. అవుట్డోర్లో సంగతి పక్కన పెడితే మీరు ఇండోర్లో బ్రైట్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. మీకు మోస్ట్లీ సఫిషియెంట్గా ఉంటుంది. అండ్ గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి అఫ్కోర్స్ మీకు ఇది 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. గేమింగ్ ఆడేటప్పుడు మీకు మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది అనమాట. అండ్ 16:10 రేషియో కాబట్టి 16 inches డిస్ప్లే 16:10 రేషియో అంటే ఊహించుకోండి మీకు డిస్ప్లే కంటెంట్ ఏరియా ఎంత పెద్దగా ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది. మీరు లైక్ ఫోటోషాప్ వర్క్ చేసినా ఎడిటింగ్ వర్క్ చేసినా మీకు చాలా బెటర్ వర్క్ స్పేస్ అయితే వస్తుంది అనమాట. గేమింగ్లో కూడా ఒక మంచి యూనిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇది టీవీ సర్టిఫైడ్, కళ్ళకి పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. అండ్ 64% sRGB అండ్ 45% NTSC వరకు అయితే వస్తుంది. వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు, బట్ మీకు యూజువల్గా కొంచెం డెప్త్గా చూసుకుంటే మీకు అదైతే వస్తుందన్నమాట. ఓవరాల్గా డిస్ప్లేలో నాకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు, ఇన్ఫాక్ట్ బాగానే ఉంది. అండ్ స్పీకర్స్ విషయానికి వస్తే మాత్రం ఒకసారి మీరే వినండి స్పీకర్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. సో చూసారు కదా స్పీకర్ క్వాలిటీ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ అయితే చేయండి. ఇక మెయిన్ థింగ్ పర్ఫార్మెన్స్, ఎందుకంటే
ఎంత హైబ్రిడ్ లుక్తో వచ్చినప్పటికీ ఇది మనకి గేమింగ్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఆర్టీఎక్స్ GeForce RTX అని అండ్ ఇంటెల్ Core 5 అనేది మెన్షన్ చేశారు. మెయిన్గా దీని గురించి మాట్లాడుకుంటే ఇది మనకి ఇంటెల్ Core 5 210H. ఇంటెల్ వాళ్ళ పేర్లు భలే పెడతారు వెరైటీగా. కోర్ సిరీస్లోనే మళ్ళీ H సిరీస్ తీసుకొచ్చారు. ఇంతకుముందు అల్ట్రా సిరీస్లోనే ఉండేది, కోర్ సిరీస్లో ఓన్లీ U ఉండేది. బట్ కోర్ సిరీస్లో కూడా ఇప్పుడు 210H అయితే తీసుకొచ్చారు. సింపుల్గా ఈ ప్రాసెసర్ గురించి ఫస్ట్ టైం ఏంటంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఇది లిటిల్ బిట్ లెస్ పర్ఫార్మెన్స్ మీకు i5 13500H కంటే ఇస్తుంది అనమాట. సో అదైతే గుర్తుపెట్టుకోండి. పర్ఫార్మెన్స్లో మీరు Core 5 అనగానే 210H అనగానే ఎక్కడో ఊహించుకోవద్దు. కొంచెం ఓకే 12500H కంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తూ 13500H కంటే కొంచెం లిటిల్ బిట్ పర్ఫార్మెన్స్ డౌన్ అయితే ఉంటుంది. అదైతే బ్రెయిన్లో పెట్టుకోండి. బట్ ఎనీవే జీపీ ఇంటెన్సివ్ టాస్క్లు ఎక్కువ చేస్తారు కాబట్టి గేమింగ్లో మీకు పెద్ద ఫరక్ ఉండకపోవచ్చు. దాని గురించి ఫర్దర్గా జీపీ గురించి మాట్లాడుకుందాం. అప్ టు 4.8 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది ఈ ప్రాసెసర్ది. 8 కోర్స్ అయితే ఉంటే 12 థ్రెడ్స్ చూడడానికి అయితే ఉంటుంది. ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్. ఒకవేళ మీరు ఫోటోషాప్ లేకపోతే మామూలు బేసిక్ వర్క్స్, ఒక స్టూడెంట్ వర్క్స్, మల్టీ టాస్కింగ్ ఇవన్నీ ఆరామ్సే చేసేస్తుంది. అసలు ఇష్యూనే ఉండదు మీకు. అండ్ ఆరామ్సే హ్యాండిల్ అయితే చేస్తుంది. మీరు మల్టీ టాస్కింగ్ ఎలా అయినా చేసుకోవచ్చు. అండ్ ఇక గేమింగ్ ల్యాప్టాప్ కేటగిరీలోకి వచ్చింది కాబట్టి ఒకవేళ మీరు గేమింగ్ కోసం అని కాకపోయినా స్టూడెంట్ అయినా సరే మీకు స్టూడెంట్ టాస్క్లన్నీ ఇది హ్యాండిల్ చేస్తుంది. అండ్ సివిల్ మేక్ స్టూడెంట్ లాంటి వాళ్ళు, కొంత జీపీ ఇంటెన్సివ్ టాస్క్లు చేసే వాళ్ళకి డెడికేటెడ్గా NVIDIA RTX 4050 యూజ్ చేశారు కాబట్టి దట్టు మీకు 70 watts TGP అయితే ఉంటుంది ఇది. సో దట్ మీకు ఓవరాల్గా అది మీకు వేరే స్టూడెంట్ టాస్క్లు అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. ఒకవేళ మీకు సివిల్ మేక్ స్టూడెంట్స్ అయితే మీరు డెడికేటెడ్గా గేమింగ్ కోసం చూస్తున్నట్లయితే దీని గురించి నేను డీటెయిల్గా ఒకసారి మీకు బెంచ్ మార్క్ చెప్తాను. ఆ బెంచ్ మార్క్ చూడండి, మీకు ఒక క్లియర్ క్లారిటీ వస్తుంది ఏ దాంట్లో ఎంత వస్తుంది అనేది. అండ్ ఆ తర్వాత మనం గేమింగ్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్లీ బెంచ్ మార్క్ చూసినట్లయితే మనకి సినీబెంచ్ 2024 చూడొచ్చు. సింగిల్ కోర్లో మనకి 87 వస్తే మల్టీ కోర్లో అరౌండ్ 537 వరకు అయితే వచ్చింది. అండ్ పీసీ మార్క్ 10 స్కోర్స్ కూడా పర్లేదు, డీసెంట్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ గీక్ బెంచ్ స్కోర్స్ కూడా మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు, మంచి స్కోర్స్ అయితే వచ్చాయి. అండ్ 3D మార్క్ టైమ్స్ పై మాకు వచ్చేసి 6768 వచ్చింది. కొన్నిసార్లు 7000 కూడా టచ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒకసారి గేమింగ్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది నేను ఎక్కువగా టెస్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు అయితే నేను దీన్ని టెస్ట్ చేయలేదు. సో దట్ రివ్యూ అనేది మళ్ళీ ఫ్యూచర్లో తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎక్కువగా అడిగితే నేను ఒక ఏదైతే GTA 5 ఒకటి అండ్ RDR 2 అండ్ ఇలాంటి బేసిక్ గేమ్స్లో మీకు ఫ్రేమ్ రేట్ ఎలా వస్తుంది అండ్ బెంచ్ మార్క్స్ రన్ చేసుకోవడం ఇక్కడ మీకు అయితే నేను క్లియర్గా అయితే చూపిస్తాను. సైబర్ పంక్ కూడా చూపిస్తాను. ఇక్కడ ఒకసారి చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక గేమింగ్ విషయానికి వస్తే మాత్రం ఇవన్నీ ఇనీషియల్ ఇంప్రెషన్స్ మాత్రమే, ఎక్కువసేపు అయితే మేము టెస్ట్ చేయలేదు. సో ఇనీషియల్గా అసలు ఏ గేమ్లో ఎంత సెట్టింగ్స్లో ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్లీ సైబర్ పంక్లో వచ్చేసి మనకి 40 to 45 FPS వరకు అయితే వస్తుందన్నమాట. కొంచెం స్మూత్ ఎనఫ్ ఉంది, పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ అదే మీడియాలో పెట్టుకుంటే మాత్రం మీకు 27 నుంచి 35 వరకు FPS అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు మీకు GTA కూడా టెస్ట్ చేసాం మేము. GTA అయితే చాలా స్మూత్గా రన్ అవుతుంది, ఎక్కడ నాకు మేజర్ ల్యాగ్స్ అయితే అనిపించలేదు అనమాట. ల్యాగ్స్ చూడడానికి అయితే లేవు. బట్ ఇక ఫ్రేమ్ రేట్స్ కనుక మనం చూసినట్లయితే మీడియం సెట్టింగ్స్లో మనకి అరౌండ్ 119 to 127 మధ్యలో అయితే వచ్చింది మాకు. అండ్ సేమ్ లో సెట్టింగ్స్లో చూస్తే మనకి 119 to 149 వరకు అయితే వచ్చింది. చాలా స్మూత్గా ఉంటుంది మీకు గేమ్ ప్లేబ్యాక్ అనేది. ఒకవేళ మీరు కనుక RDR 2 కనుక మీరు ఆడినట్టయితే RDR 2లో మీడియం సెట్టింగ్స్లో మాకు ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అబ్జర్వ్ చేయలేదు. 75 నుంచి 85 వరకు FPS అయితే వచ్చింది. అండ్ అల్ట్రాలో పెడితే మాత్రం లిటిల్ బిట్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉన్నాయి, ల్యాగ్స్ అయితే కాదు కానీ ఫ్రేమ్ డ్రాప్స్ అక్కడక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ చూడడానికి అయితే ఉంటుంది. బట్ మీకు FPS మాత్రం మీకు 40 to 45 మధ్యలో అయితే మీకు FPS అయితే వేరీ అవుతూ ఉంటుంది. చూసారు కదా పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది, దాన్ని బట్టి మీరు తీసుకోవాలి వద్దనేది మీరు డిసైడ్ అయితే అవ్వచ్చు. ఒకవేళ తీసుకోవాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. అండ్ ఇక మెయిన్గా వెబ్ కెమెరా విషయానికి వస్తే మాత్రం మనకి ఫుల్ HD IR వెబ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. సో దట్ మీకు విండోస్ హలో సపోర్ట్ ఉంటుంది. ఆరామ్సే మీ ఐరిస్ స్కాన్ చేసి మీకు ఆరామ్సే ఇది ఏమంటారు ఇమీడియట్గా అన్లాక్ అయితే అయిపోతుంది. చాలా ఈజీ వే అనమాట అది. అండ్ ఒకసారి వెబ్ కెమెరా క్వాలిటీ ఎలా ఉంది ఇక్కడ మీకు చూపిస్తాను. ఫస్ట్లీ ప్రైవసీ షట్టర్తో వస్తుంది, అదొక మంచి విషయం. ఒకవేళ ఫిజికల్ ప్రైవసీ షట్టర్ అయితే ఉంటుంది. ఫ్యూచర్ ఎవరన్నా హ్యాక్ ఇలాంటివి చేసినా సరే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒక్కసారి నేను క్లియర్గా వీడియో క్వాలిటీ ఎలా ఉంది ఇక్కడ చూపిస్తాను. సో నేను రికార్డ్ చేస్తున్నాను. గ్యాస్ ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో సేమ్ లైటింగ్ కండిషన్లో వెబ్ కెమెరా క్వాలిటీ అయితే చూడవచ్చు. నాకైతే ఫస్ట్ రికార్డ్ ఆన్ చేయకముందు ఎక్స్పోజర్ ఎక్కువ అనిపించింది. బట్ వన్స్ రికార్డ్ ఆన్ చేయగానే ఎక్స్పోజర్ ఇమీడియట్గా కంట్రోల్లోకి అయితే తీసుకుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ చూడడానికి అయితే బాగానే స్కిన్ టోన్స్ కానీ డీటెయిల్స్ కానీ బాగానే మెయింటైన్ చేస్తుంది. అండ్ ఆ వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే వస్తుంది కాబట్టి మైక్రోఫోన్ క్వాలిటీ ఎలా ఉందో కూడా ఇక్కడ నుంచి మీరు అయితే టెస్ట్ చేసుకోవచ్చు. ఓవరాల్గా నాకైతే వెబ్ కెమెరాలో పెద్ద ప్రాబ్లం అయితే అనిపించలేదు. ఇన్ఫాక్ట్ చాలా బెటర్ అయితే ఇచ్చారు. ఆన్ చేయకముందు కొంచెం బాగా బ్లూన్ అవుట్ అయింది, ఏమైంది అనుకుంటాను. బట్ ఆన్ చేసి మీకు వెబ్ కెమెరా క్వాలిటీ బాగానే ఉందని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇక అదర్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇది 16GB DDR5 ర్యామ్ అయితే యూజ్ చేశారు. ఇది సింగిల్ ఛానల్లోనే ఉంటుంది. ఇంకో స్లాట్ మీకు ఫ్రీగా ఉంటుంది. కావాలంటే దాంట్లో ఇంకో 16GB వేసుకొని మీరు ఆరామ్సే
32 GB వరకు అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మాత్రం 512 GB NVMe Gen 4 SSD అయితే యూజ్ చేశారు. అండ్ దాంతోపాటు Windows 11 హోమ్ వస్తుంది. MS Office 2024 ప్రొవైడ్ చేశారు. అండ్ అది కాదనుకుంటే మాత్రం మీకు దాంతోపాటు మీకు Microsoft 365 కూడా చూడడానికి ఉంటుంది. Wi-Fi 6తో వస్తుంది, Bluetooth 5.3తో వస్తుంది. ఎవ్రీథింగ్ ఆన్ పేపర్ కానీ మీరు యూజ్ చేసేటప్పుడు కానీ బాగానే ఉంటుంది. అండ్ ఇక బ్యాటరీ సంగతి ఏంటన్నా అంటే మాత్రం బ్యాటరీ అనేది ఒక బేసిక్ యూసేజ్ చేస్తే మీకు గేమింగ్ అనేది పక్కన పెట్టి బేసిక్ యూజ్ చేస్తే మీకు 3 to 4 hours వస్తుంది. గేమింగ్ చేస్తే మాత్రం మీరు మీ ఆ గేమ్ ఇంటెన్సిటీ మీద ఆధారపడి ఉంటుంది. అసలు గేమింగ్ చేసేటప్పుడు నేను బ్యాటరీ మీద ఆడమని నేను ఎప్పుడు సజెషన్ కంపల్సరీ ప్లగ్ చేసి ఆడండి. అప్పుడే ఆ RTX 4050 అయినా Core 5 210H అయినా వాటికి తగ్గ ఫుడ్ తింటేనే అవి పనిచేయగలుగుతాయి. మీరు బ్యాటరీ పెట్టకుండా మిమ్మల్ని 10 kilometers రన్ చేయగలుగుతారా? చేయలేరు కదా. ఫుడ్ పెట్టాలి, ఎందుకంటే ఎనర్జీ ఉన్నప్పుడు చేయగలుగుతాం. సో దట్ ఎప్పుడైనా గేమింగ్ ఆడేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ప్లగ్ చేసి ఆడండి. సో అందుకే నేను గేమింగ్లో బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడను. బేసిక్ టాస్క్లు చేసే వాళ్ళకి 3 to 4 hours బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది అన్నా. ఇక ఇది మేము తీసుకోవచ్చా ఏమంటావు దీని సంగతి ఏంటి అంటే మాత్రం అది మీకే వదిలేస్తాను. ఎందుకంటే ప్రైసెస్ అనేది ఎప్పుడు ఒక తిరిగా ఉండేది. కొత్తగా వచ్చింది కాబట్టి 83,000 84,000 అప్పుడప్పుడు 80,000 వస్తుంది. ఫ్యూచర్లో ఇది తగ్గొచ్చేమో. అందుకే నేను ఒక క్లియర్ వర్డిక్ట్ అయితే పాస్ చేయట్లేదు. ఒకవేళ మీకు ఇది తక్కువ ప్రైస్లో వస్తే ఇది కూడా వాల్యూ ఫర్ మనీ అవ్వచ్చు. మీరు సింపుల్గా కంపేర్ చేసుకోండి. ఈ సెగ్మెంట్లో ఉన్న వాటి అన్నిటితో కంపేర్ చేసుకొని మీకు బెటర్ అనిపిస్తే ఖచ్చితంగా దీని అయితే మీరు పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. డీటెయిల్డ్ రివ్యూలో ఒకవేళ పాసిబుల్ అయితే మీకు నేను లేదా ఒకవేళ రివ్యూ పాసిబుల్ కాకపోతే ఒక కమ్యూనిటీ పోస్ట్ అయితే పెడతాను. నేను దీన్ని టెస్ట్ చేశాక దీన్ని మీరు తీసుకోవచ్చా, ఎంత ప్రైస్లో తీసుకోవచ్చు, ఎవ్రీథింగ్ కూడా ఆ కమ్యూనిటీ పోస్ట్లో మెన్షన్ చేస్తాను. కాస్త టైం ఇవ్వండి, ఆ తర్వాతకి మీకు ఆ కమ్యూనిటీ పోస్ట్ ద్వారా తెలియజేస్తాను. వీడియోని సెలెక్ట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.